Good afternoon, one and all. So in this session, we are going to learn some of the basic shell commands of MongoDB and how to load the JavaScript file into MongoDB. సో మనకు జావాస్క్రిప్ట్ ఫైల్ మనం క్రియేట్ చేసుకుని మన లోకల్ డిస్క్లో సేవ్ చేసుకున్న తర్వాత దాన్ని మనం MongoDBలో ఎలా అప్లోడ్ చేస్తాము అండ్ హౌ కెన్ వి ఇన్సర్ట్ ద array of documents into MongoDB, right? So I quickly open my Mongo shell. Yes. Now I'm going to connect to my local host. So here I'm going to press and enter. Now I'm going to clear the screen. Now I'm going to select the existing databases. So existing database CV. So I'm going to delete one database. So let me say db.drop database of, let me make my database name as college. I'm going to drop this one. So this is one of the MongoDB shell command, and db.drop database of, let me drop my another database also. So let me drop this one. Now I'm going to create a database called college. So use college. So this is my college, that is the database. Now I'm going to create a collection. So db.create collection of, let me say my collection name is book, and I'm going to press enter. Oh, collection already. Let me delete this collection first. So show collections. Yes, so I'm going to delete this one, that is db.book.drop, and I'm going to drop this one, and as well as db.pen.drop, and I'm going to drop this one also. So I'm going to clear the screen. I'm going to select show collections. So no collections is available. Now I'm going to create a collection. So db.create collection of, let me say my first collection name is book. Yes, the collection was created. Now again the second collection, db.create collection of pen. So the pen collection is also created. Once మనం కలెక్షన్స్ క్రియేట్ చేసిన తర్వాత వీ కెన్ క్రియేట్ అ యూజర్. సో మనం ఆర్డీబీఎంఎస్ ఎలాగైతే మనం యూజర్ని క్రియేట్ చేస్తామో MongoDBలో కూడా మనం యూజర్ని క్రియేట్ చేయొచ్చు విత్ రెస్పెక్ట్ టు పర్టికులర్ డేటాబేస్. సో లెట్ మీ చేంజ్ మై డేటాబేస్ నేమ్ యాజ్ కాలేజ్ హియర్. Since I am working in a college database, so I am going to copy this one username and as well as password also, and I am going to mention the roles also. The roles is read and write. So both the read and write two roles మనం perform చేస్తాం user కి. So once when I am going to press and enter, the user is created successfully. Okay, equal to 1. సో వన్స్ మనం యూజర్ క్రియేట్ చేసిన తర్వాత ఆ యూజర్లో లాగిన్ అయ్యి డేటాబేస్లో ఉన్న యాక్షన్స్ మనం పెర్ఫామ్ చేయొచ్చు. ఒకవేళ యూజర్ని కనుక నేను డ్రాప్ చేద్దాము అనుకుంటే కనుక db.drop user, ఐఎమ్ గోయింగ్ టు మెన్షన్ ద యూజర్ నేమ్ హియర్. సో లెట్ మీ ప్రెస్ ఎంటర్. సో యూజర్ వాస్ డ్రాప్డ్ సక్సెస్ఫుల్లీ. ఒకవేళ లాస్ట్ ఎర్రర్ కనుక మనం గెట్ చేయాలి అనుకుంటే కనుక db.get last error obj. సో లాస్ట్ ఎర్రర్గా మనం ఏదైతే మనం రన్ చేసామో ఎర్రర్ వాల్యూ మనకు రిటర్న్ అవుతుంది. ఒకవేళ ఎర్రర్స్ అనేవి కనుక ఏమీ లేకపోతే కనుక మనకు నల్ రిటర్న్ చేస్తుంది. ఒకవేళ రెప్లికేషన్ కానీ షార్టింగ్లో కానీ మనం పెర్ఫామ్ చేస్తే నెంబర్ ఆఫ్ క్లోన్ డేటాబేస్ ఉంటాయి కాబట్టి ఒరిజినల్ డేటాబేస్ నేమ్ ఏంటనేది తెలుసుకోవాలనుకుంటే కనుక db.get నేమ్ తీసుకుంటాం. ఒకవేళ హోస్ట్ ఇన్ఫర్మేషన్ మనం ఏ సిస్టంలో అయితే వర్క్ చేస్తున్నామో ఆ సిస్టమ్ సంబంధించిన కంప్లీట్ డేటా కావాలనుకుంటే కనుక హోస్ట్ ఇన్ఫర్మేషన్ కావాలి. సో హోస్ట్ నేమ్, దట్ ఈస్ డెస్క్టాప్ నల్, అండ్ యాజ్ వెల్ యాజ్ టైప్ విండోస్ ఓఎస్, నేమ్ మైక్రోసాఫ్ట్ విండోస్ 10 యాజ్ వెల్ యాజ్ వర్షన్ ఆల్సో. అంటే మనం ప్రెజెంట్ రన్ చేస్తున్న సిస్టమ్కి సంబంధించిన హోస్ట్ ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే కనుక db.hostinfo అనే ఫంక్షన్ని వాడాలి. సో లాగౌట్ ఫంక్షన్ యూజ్ చేస్తే కనుక మనం డేటాబేస్ నుంచి లాగౌట్ అయిపోతాము. ఒకవేళ సర్వర్ స్టేటస్ కనుక తెలియాలి అనుకుంటే కనుక స్టేటస్ తెలియడం కోసం db.server status అనే ఫంక్షన్ యూజ్ చేస్తాం. సర్వర్ స్టేటస్ మనకి క్లియర్గా వచ్చేస్తుంది. ఒకవేళ మన డేటాబేస్ సంబంధించిన స్టాట్స్ తెలుసుకోవాలనుకుంటే కనుక db.stats అని క్లియర్ చేస్తాం. సో వన్స్ స్టాట్స్ అని క్లియర్ చేస్తే ఆ డేటాబేస్ నేమ్ ఏంటి, దాంట్లో ఎన్ని కలెక్షన్స్ ఉన్నాయి, వ్యూస్ కానీ ఆబ్జెక్ట్స్ కానీ డేటా సైజ్ ఎంత, ఇండెక్సెస్ ఏమైనా క్రియేట్ చేసామా, ఎక్సెట్రా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ ద డేటాబేస్ తెలుసుకోవాలనుకుంటే కనుక db.stats అనే షెల్ కమాండ్ మనం వాడతాం. అండ్ యాజ్ వెల్ యాజ్ db.version కమాండ్ ఏంటి అంటే లేటెస్ట్ మనం ఏ వర్షన్ అయితే MongoDB వాడుతున్నామో ఆ వర్షన్ మనకి రిటర్న్ అవుతుంది. ఇప్పుడు నేను ఈ MongoDBలో నేను ఏం చేద్దాం అనుకుంటున్నానంటే నా జావాస్క్రిప్ట్ ఫైల్ని లోడ్ చేద్దాం అనుకుంటున్నా ఫ్రంట్ ఎండ్ నుంచి. సో దానికోసం నేను ఏం చేశాను, ఒక జావాస్క్రిప్ట్ ఫైల్ క్రియేట్ చేశాను. సో ఆ జావాస్క్రిప్ట్ ఫైల్ క్రియేట్ చేసి నేను ఇక్కడ డేటాబేస్ నేమ్ మెన్షన్ చేయాలి. లెట్ మీ మెన్షన్ మై డేటాబేస్ నేమ్ యాజ్ కాలేజ్. సో ఇక్కడ నేను కాలేజ్ డేటాబేస్లో వర్క్ చేస్తున్నాను కాబట్టి ఇక్కడ కాలేజ్ డేటాబేస్ నేమ్ మెన్షన్ చేశాను. సో దేనికి కనెక్ట్ అవ్వమన్నానంటే కనెక్ట్ టు MongoDB లోకల్ హోస్ట్ అండ్ డేటాబేస్ నేమ్ ఈజ్ కాలేజ్. సో కనెక్ట్ ఈజ్ ఎ మెథడ్ విచ్ ఈజ్ యూజ్డ్ టు కనెక్ట్ ద MongoDB database ఫ్రమ్ ద జావాస్క్రిప్ట్. సో ఇందులో ఇన్సర్ట్ వన్ నేను ఒక ఫంక్షన్ తీసుకున్నాను. ఒక జావాస్క్రిప్ట్ ఫైల్ని ఇన్సర్ట్ చేద్దాం అనుకున్నాను, JSON ఆబ్జెక్ట్ వాల్యూ. సో ఫీల్డ్ నేమ్ యాజ్ వెల్ యాజ్ వాల్యూ, ఫీల్డ్ నేమ్ యాజ్ వెల్ యాజ్ వాల్యూ. అండ్ హియర్ ఇక్కడ కనుక మనం చూస్తే జనరస్ అని చెప్పి డ్రామా రొమాన్స్ అని ఇచ్చాను. సో ఇలా నేను ఏదైనా ఒక డాక్యుమెంట్ కనుక ఇలా క్లోజ్డ్ బ్రాకెట్స్లో కనుక పంపిస్తే ఐ విల్ కాల్ ఇట్ యాజ్ అన్ అరే. వీ కెన్ ఆల్సో ఇన్సర్ట్ ద అరే ఆఫ్ వాల్యూస్ ఇంటూ MongoDB.
సో ఈ JSON ఫైల్ నేను ఇప్పుడు ఇన్సర్ట్ చేద్దాం అనుకుంటున్నాను. నేను దీన్ని D డ్రైవ్లో సేవ్ చేశాను. సో ఐఎమ్ గోయింగ్ టు యూజ్ ఏ ఫంక్షన్ కాల్డ్ లోడ్ అనే ఫంక్షన్ ద్వారా మనం జావా స్క్రిప్ట్ ఫైల్ని మనం ఫ్రంట్ ఎండ్ నుంచి లోడ్ చేస్తాం MongoDB షెల్లోకి. సో లోడ్, ఐఎమ్ గోయింగ్ టు సెలెక్ట్ one dot, my JavaScript file name is 1, so 1.js. I am going to press enter, and here you can clearly see the true, so it was created. So let me check the collections. సో షో కలెక్షన్స్ కన్నా మనం చూస్తే క్లియర్గా మూవీస్ అనే కలెక్షన్ ఏదైతే మనం ఇక్కడ క్రియేట్ చేసాం ఆ కలెక్షన్ ఇక్కడ డైరెక్ట్గా క్రియేట్ అయిపోయింది. ఒకసారి మనం చూద్దాం. సో DB డాట్ మూవీస్, దట్ ఈస్ కలెక్షన్ నేమ్ డాట్ ఫైండ్. సో ఫైండ్ అంటే మనం ఇన్సర్ట్ చేసిన డేటా మనకి రావాలి. సో హియర్ క్లియర్లీ సీ దట్ ద డేటా వాజ్ ఇన్సర్టెడ్, దట్ ఈస్ సక్సెస్ఫుల్లీ. ఇప్పుడు దీన్ని చేంజ్ చేద్దాం. So let me say the title name is Harry Potter. So let me change this value as 95, and let me add some other one, that is rating. So I am going to have this one as super rating. Now I am going to save this one. Now again I am going to load the file. So let me load the file once again. D drive 1.js. It was shown as true. So let me run this, that is db.movies.find. So let me check whether the value is inserted, and here you can clearly see that Harry Potter value is also inserted. So in this way మన ఫ్రంట్ ఎండ్ నుంచి అంటే జావా స్క్రిప్ట్ ఫైల్ ని మనం MongoDB షెల్ లో లోడ్ చేయాలి అనుకుంటే కనుక లోడ్ అనే ఫంక్షన్ మనం యూజ్ చేస్తాం. థ్యాంక్ యూ.